అందరికీ నమస్తే. క మనం మూలే సర్దుకొని మళ్ళీ ఉమ్మడి ఏపీ వైపు పోవడం కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. తెలంగాణ ఉద్యమం పైన, ఉద్యమ చరిత్ర పైన గ్రూప్ 2లో ఎగ్జామ్ జరిగింది. దానిలో ప్రశ్నలన్నీ కూడా మొత్తం ఆ ప్రశ్నలు మొత్తం చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మనం ఫైట్ చేయలే, మనం పోరాటం చేయలే. ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో, అప్పుడు తెలంగాణను వ్యతిరేకించిర్రో వాళ్ళు ఫైట్ చేసినట్టుగా ఉంది. మొత్తం చరిత్ర మొత్తం తిరగరాసినారు. పాపం మన పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా. మనలు అశోక్ నగర్లా, ఆడ ఈడ డిస్టిక్ల ఉద్యమ చరిత్ర అంటే మనోళ్ళు మొత్తం చదువుకుంటూ వచ్చింది. ఉద్యమ చరిత్ర మొత్తం 1969కి వెళ్ళి మొత్తం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ పార్టీని సపోర్ట్ చేసినా, ఏ పార్టీని సపోర్ట్ చేయలేదు, ఎవరు ఏం చేసిండ్రు. నేనేం సలహా ఇవ్వదలుచుకున్నా అంటే, ఈ ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత మీరు ఏమైనా హిస్టరీ చదువుకోవాలనుకుంటే హిస్టరీ సపరేట్గా విజయవాడ పోయి చదువుకోండి. విజయవాడ పోయి చదువుకుంటే మీకు కరెక్ట్గా క్వశ్చన్స్ సెట్ అవుతాయి. మీరు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎగ్జామ్ రాయద్దు, అక్కడ కూర్చొని ఇక్కడ ఎగ్జామ్ రాస్తే సెట్ అవుతుంది. మీరు విజయవాడనో వైజాగో ఇంకేమన్నా అక్కడ సెంటర్స్ ఉంటే అటు పోయి చరిత్ర అక్కడ నేర్చుకోండి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అక్కడ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది మీకు. లేకపోతే అసలు ఏం చెప్పదలుచుకున్నారు? కనీసం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ రకరకాలుగా ప్రయత్నం చేసింది, అది కూడా చెప్పుకోలే. ఎంతసేపటికి టీడీపీకి బూస్టప్ ఇవ్వడమే. అసలు టీడీపీయే కదా మనం ఫైట్ చేసింది కాంగ్రెస్ పైన. కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చే ప్రయత్నాలు చేసినప్పుడు అడ్డుకున్న టీడీపీ పైన. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఎందుకు లేదు? సమాధానం చెప్తారు ఎవరన్నా? ఎందుకు లేదు అని అంటే, రాష్ట్ర విభజన టైంలో, రాష్ట్ర విభజన కన్నా ముందు టీడీపీ అవలంబించిన తీరు, 2 గంటల సిద్ధాంతం కావచ్చు, లేకపోతే తెలంగాణ 80% రానియొద్దని పార్టీలకు అతీతంగా తెలంగాణ ఇచ్చే మూమెంట్లో కాంగ్రెస్లో ఉన్న సీమాంధ్ర నేతలు అక్కడ జనం అనుకూలమే. సీమాంధ్ర జనం తెలంగాణ ఎన్నిక అనుకూలంగా ఉన్నారు. కానీ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకు ప్రాబ్లం. వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికాడ లేదా టీడీపీ ఆఫీసులో లీడర్ తయారని కాంగ్రెస్ లీడర్లకు సంబంధించిన రాజీనామా పత్రాలు బెదిరినీకే కాంగ్రెస్ అధిష్టానాన్ని. కనీసం ఆ చరిత్ర పెట్టుకున్నా కొద్దిగా బాగుండే. కనీసం కాంగ్రెస్ అన్న ఇచ్చింది అని చెప్పుకున్న హిస్టరీ అన్న కనీసం పిల్లలకి ఎక్కిస్తే బాగుండే. కానీ మరి టీజీపీఎస్లో తయారైందా, ఏబీపీఎస్లో తయారు చేసిన ప్రశ్నపత్రమా, అసలు ఏం చెప్పదలుచుకున్నారు అర్థం కాలేదు. క్వశ్చన్ చూడండి, దాదాపు 6 క్వశ్చన్లు స్టేట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకో 3-4 క్వశ్చన్లు ఇండైరెక్ట్గా ఉన్నాయి. మొత్తం చంద్రబాబు నాయుడు చుట్టే తిప్పారు. చూడండి ఒకసారి. ఇది ఇంగ్లీష్, తెలుగు. కింది వ్యాఖ్యలను పరిగణించండి. 18 అక్టోబర్ 2009 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది. ఏమని లేఖ ఇచ్చింది? ఇచ్చుకోండి తెలంగాణని ఇచ్చిందా? పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సిపిఎం బిల్లు మద్దతుగా ఓటు వేసింది. ఏం చెప్పదలుచుకున్నారో, ఏం చేయదలుచుకున్నారో, ఏఎండ్బి, బిఎండ్సి, అసలు మన పిల్లల బుర్రలను పాడియేద్దామని చూస్తున్నారు వీళ్ళు. ఎన్టీ రామారావుకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి. 83 ఎన్నికల సమయంలో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు, నక్సల్ ఎజెండానే నా ఎజెండా అన్నదంతా ఎన్టీఆర్ రామారావు ప్రచారం చేశాడు. మన తెలంగాణ కన్నా ముందు మన హిస్టరీ ఏం లేదు. ఈ 10 సంవత్సరాలు కూడా మన హిస్టరీ ఏం లేదని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. మనకు అసలు హిస్టరీ లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది మన హిస్టరీ. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 1983లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం మరియు తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. మొత్తం అవే. మొత్తం టీడీపీ నిర్మాణం నుంచి ఎవరి పాలన కాలంలో నిజాం సాగర్ మరియు కడెం ప్రాజెక్టు నిర్మించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసి అంతర్జాతీయ సంస్థ ఏది? అయ్యం అమరావతి ప్లాన్ చేసింది ఎవరని రాయలే. అమరావతికి ప్లాన్ ఇచ్చిన అంతర్జాతీయ సంస్థ ఏంది? సింగపూర్ సంస్థ. అట్లాంటి అడగలేదు. ఇంకా ఎవరు అడిగితే సగం దరిద్రం పోయేది. ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ నేమ్ అంట. ఈయన హైదరాబాద్. ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ నేమ్ హైదరాబాద్లో ఏమున్నాయని అడుగుతున్నారు. ఏమున్నాయి? నార్నే ఎస్టేట్స్. సూపర్. ఎస్ మోహన్ రెడ్డి దాన్ని మ్యాచ్ చేయమంటున్నాడు. తర్వాత జనచైతన్య హౌసింగ్, శ్రీ లక్ష్మీప్రియ ఎస్టేట్స్, శిల్ప ఇన్ఫ్రా. ఎందుకు మన లేవా? మన అన్నదమ్ముల్లో ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఆర్ఆర్ రియల్ ఎస్టేటో అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు కదా. కనీసం దానికి ఒక హిస్టరీ ఉండే, దానికి ఒక కథ ఉంటుండే తెలంగాణలోని. మొత్తం మన హిస్టరీ అంతా కూడా ఆంధ్రనే. మన హిస్టరీ ఏం లేదు, మనకు అమ్మ లేడు, నాయన లేడు, మొత్తం ఆంధ్రలే అని చెప్తున్నాడు ఈయన. ఏమంటాడు? ఐడెంటిటీ ద రాంగ్ పేర్, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్, కావూరు సాంబశివరావు. తెలంగాణ వాది అనమాట ఆయన కదా. ఈయన తెలంగాణ ఉద్యమకాడు మన కావూరు సాంబశివరావు. ల్యాంగో లగడపాటి రాజగోపాల్, ఈయనైతే మొత్తం తెలంగాణ ఇచ్చేయమని, తెలంగాణ ఇవ్వకపోతే నా సూసైడ్ చేసుకుంటే చచ్చిపోతా అని చెప్పి ఆడ పార్లమెంట్ భవనం ఎక్కిండు. రేపు చరిత్ర ఇట్టే రాస్తారు చూడండి. గాయత్రి ప్రాజెక్ట్స్, సుబ్బిరామిరెడ్డి, మధుకాన్ కంపెనీ, రాయపాటి సాంబశివరావు.
వీళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ చూసిన తర్వాత ఏమి లేదు, మనకి హిస్టరీ లేదు, మన కథ లేదు, మన కార్ఖాన లేదు, మొత్తం సినిమా ఆలేదే అని చెప్పదలుచుకున్నారు. ఇంకా కొన్ని మధ్యలో మాత్రం లేవనకుండా ఒక రెండు కేసీఆర్ క్వశ్చన్ కూడా వేసారు, ఎవరైనా అడుగుతారు అనుకున్నారేమో. ఇదేంటి ఇది చూడండి, అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన వ్యవస్థ మీద విజన్ 20 డాక్యుమెంట్ ఎవరికి ఇచ్చారని కొన్ని కేసీఆర్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా చూసినా నేను, క్వశ్చన్స్ చూసిన 2-3. ఇంకో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన సమావేశాలను కాలక్రమంగా అమర్చుము. ప్రజాగర్జన ఖమ్మం, నాగర్ కర్నూలు నగర, నాగర్ కర్నూలు, ఓరుగల్లు గర్జన జనగం, కరీంనగర్ కథనబేరి. అంటే కాదనకుండా మళ్ళీ మొత్తం వన్ సైడ్ పోకుండా దాన్ని మేనేజ్ చేయడానికే ఈ 2 క్వశ్చన్స్ రాశారు. న్యూఢిల్లీలో 2005 సంవత్సరంలో కె చంద్రశేఖర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించాను. ఏంది విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ద కరెక్ట్? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పొద్దుగాలేసి సోనియా గాంధీ తల్లి అని, సోనియా గాంధీ జన్మదినాన్ని దేశమంతా జరుపుకోవాలని ఇచ్చే పిలుపులు వేస్టే. కనీసం కాంగ్రెస్ మీద కూడా వీళ్ళకు అసలు ఎవరు తయారు చేసిండ్రో, ఎక్కడ తయారు చేసిండ్రో, వాళ్ళకున్న బుక్స్ ఏందో, అసలు మన దగ్గర ఉన్న ఎన్సీఆర్టీ బుక్సో లేకపోతే మన బుక్స్ అన్నీ ఎటుపోయినావో తెలియదు. అంతకుముందు గ్రూప్ 1 ఏమో కోర్టులనేమో మేము ఆ బుక్స్ ఏం ఫాలో కాము, మేమంతా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాలో అవుతామని చెప్పారు. ఇంకా వాట్సాప్ ఫాలో అవుతామని చెప్పలేదు. ఇక్కడ చూస్తేనేమో ఇది హిస్టరీ. మన హిస్టరీ మీద హిస్టరీకి పురుగులు పట్టలే, కానీ వీళ్ళు ఆ హిస్టరీనే తుడిపేద్దామని చూస్తున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం అంటే నాట్ ఓన్లీ కేసీఆర్. తెలంగాణ ఉద్యమం 1969లో చనిపోయినారు మనోళ్ళు, తర్వాత చనిపోయినారు. అమరవీరులు ఉన్నారు మన దగ్గర, అమరవీరులు వాళ్ళంతా చనిపోతే తెలంగాణ వచ్చింది. వాళ్ళు చనిపోయినప్పుడల్లా మన దగ్గర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మనలో ఎవరు చచ్చిపోవద్దు, తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళం. కానీ ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే తెలంగాణ ఇచ్చిండు, చంద్రబాబు నాయుడే ప్రణబ్ ముఖర్జీ లేఖ రాసి తెలంగాణ ఇప్పించిండు, చంద్రబాబు నాయుడే మొత్తం విజన్ 2020 పెట్టి అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేస్తే తెలంగాణ తెచ్చుకుంటాం, అవసరమే లేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉన్నది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి చేసింది, దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు కదా. అసలు ఎవరు మావాడే మాజీ మంత్రి చిన్నారెడ్డి ఫస్ట్ ఈ ఎమ్మెల్యేలది ఒకటి పెట్టుకొని, వైఎస్ ఆసన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి పెట్టుకొని ఒక ఫోరం పెట్టుకొని తెలంగాణ ఎమ్మెల్యేల తరఫున రకరకాల వినతి పత్రాలు ఇచ్చిండు. సరే అది డ్రామా అంటారు అందరూ, అప్పుడు ఉద్యమం నడుస్తున్న టైంలో ఇక్కడి నుంచి కావాలని ఒకటి నడిపించారు అంటారు. సరే అది డ్రామానో నిజమో ఏదో ఒకటి అయితే నడిచింది కదా. కనీసం ఆయనకు సంబంధించిన క్వశ్చన్ ఇస్తే బాగుండే కదా. తెలంగాణ ఉత్తగా వచ్చినట్టు, తెలంగాణ చంద్రబాబే ఇప్పించినట్లుగా ఈ హిస్టరీని మొత్తం మడత పెట్టే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఈ క్వశ్చన్ పేపర్లతో హిస్టరీ మడత పడుతుందా అంటే మెల్లగా ఇట్లాంటి ఇంకేముంటుంది, జనరేషన్స్ మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు 2014 కన్నా ముందున్న వాళ్ళకు తెలంగాణ ఉద్యమం గురించి బాగా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ వీడియోలు చూసిన వాళ్ళు, తర్వాత వింటున్న వాళ్ళు, ఉద్యమం ఇట్లా జరిగిందని వింటున్న వాళ్ళు, తర్వాత చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇది చెప్తారు అప్పుడు వినేవాళ్ళకు ఇది చెప్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు తెలంగాణ తెప్పించండు, ప్రణబ్ ముఖర్జీ లేఖ ఇచ్చని చెప్పిస్తారు. ఇది ప్రమాదం, ఇది మన అస్తిత్వం మీద దాడి, ఇది మన అస్తిత్వం మీద దాడి. ఈ పెన్షన్లు ఇస్తావో, రేషన్ కార్డులు ఇస్తావో, బట్టలు ఇప్పిస్తావో, సాపలు ఇప్పిస్తావో తర్వాత విషయం, కానీ ముందు మన అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నాలు. ఇక్కడ టీడీపీ బలోపేతం చేయాలన్న కోరిక ఎవరికి ఉందో, ఆ పేపర్ తయారు చేసిన వాళ్ళకు ఉందా, లేకపోతే ఎజెండా ఎవరిదో తెలుస్తలేదు. కానీ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రం మన చరిత్రకు చెదలు పట్టేది. ఎప్పుడు మన చరిత్రను మొత్తం తప్పుదారి పట్టించే ప్రయత్నాలు నడిచినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. కానీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు, తెలంగాణ వాళ్ళకి అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ వేయడం వల్ల విద్యార్థుల బుర్రల్లో ఏదో లేని ఆలోచనలు కల్పించడము, లేకపోతే ఉన్న ఉద్యమ చరిత్రను మొత్తం తుడిపేయడము వాళ్ళ మెదల్లోకి వెళ్ళి అట్లాంటి ప్రయత్నాలు ఏదో నడుస్తున్నట్టుంది. దీని వెనుక ఎవరు కుట్ర ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.